కాయలు అంతంత రేటు చెబుతుంటే మేము అమ్మేవాళ్ళు ఎట్ట అమ్ముతాం? అమ్మేవాళ్ళు అలాంటి ఎట్ట అమ్ముతాం? వాళ్ళకి ₹1 చూసుకునే వాళ్ళు ఇల్లు అయినా రమేష్ కొట్టిన వాళ్ళు అంతంత రేట్లు వాళ్ళు వేస్తున్నారు. మాకేమో అక్కడ రేట్లు లేవు. వీళ్ళు మొగలు కట్టి లాట్లు కొనేస్తున్నారు. 30 కాయలు 10 కాయలు అక్కడ తీసుకుంటున్నారు వాళ్ళు. పనసకాయలు ఒక్కొక్కరు వచ్చేసి 10,000 15,000 17,000 8,000 రేటు కట్టుకుంటున్నారు. మేము ఏడ కొంటాం? అంత రేటు పెట్టుకొని మేము ఏడేస్తే అమ్ముతాం. అది టౌన్లో కాబట్టి కాయలు 4 సెంటర్లు ఉన్నాయి కాబట్టి ఆ కాయలు కొంటున్నారు. మాకు 1 కాయ 2 కాయలు పోయితే అల్లాడిపోతాం బండి మీద. ఆ పనలే పోవు అసలు. ఆ రేటు మాకు తాడేపల్లంతా చీపే. మాస్ అట్ట అంతే. రేట్ ఉండదు. అవును 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 అట్లా అడుగుతున్నారు. నాకైతే తీసుకుపోతుంది. అది కొయ్యటానికి ఎంత కష్టం అవుతుంది తెలుసా మాకు? అది ఆలోచించట్లే వాళ్ళు. దాంట్లో మరి డ్యామేజ్ వస్తాయి, అవి పోతాయి. మాకు దాంట్లో బురదకాయలు వస్తాయి. మరి అంత నష్టమే మాకు. మన 5 కాయలు తెస్తే 5 కాయలు 2 కాయలు అమ్మే 3 కాయలు పోయి. వాళ్ళు అడిగేవాడినాడు మమ్మల్ని ఏమంటాం? తీసుకెళ్ళిన వాళ్ళు అందరూ అడుగుతారు వచ్చి. అడిగిన వాళ్ళు కనీసం తిరిగి ఒక కాయ పడే వాటిలో ఏమి లేదు. రమేష్ కొట్టాడు ₹6 చూసుకుంటారు అంతే. ముందు తెచ్చుకున్న వాళ్ళకి నష్టపోతారు. అదేమంటే ఎందుకు చేస్తున్నారు వ్యాపారం అంటారు. మళ్ళీ వ్యాపారం మానేయండి అమ్మ అంటున్నారు. మరి వాళ్ళు కూడా మానేయచ్చుగా. వెళ్ళకుండా ఉంటాం వాళ్ళ దగ్గరికి. మేము అది వాళ్ళ దగ్గర పనుకొని ఉంటాం కదండి మేము. వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు కూడా కమేష్ కొట్టేవాళ్ళు మానేస్తే కొనేవాళ్ళు కూడా వెళ్ళాం మేము వాడికి. మంచి వార్తలు బతకటం అయిపోతుంది. కానీ బ్యారేజ్ దాటాం, ప్రకాశ్ బ్యారేజ్. మరి చూడు మరి. అవును, ఇడిగా వస్తుంటే కాయలు రేట్ ఎక్కువ వస్తున్నారు. ఒక కాయ వచ్చేసి 500 400. చాలా మంది వచ్చి ఇడిగా ఒక్కొక్క కాయ కావాలని ఒక్కొక్క కాయ అమ్మం వెళ్ళని అంటారు. మళ్ళీ రేటు పెడుతున్నారు. ఏం అమ్ముతాం ఏం కథ ఆ రేట్ల మీద అమ్మలేం. ఇక్కడ ఆపారు. ఏందో మరి ఎటు ఆపుతున్నారు? అటు వస్తున్నారా ఏంటి? అటు నుంచి వస్తున్నారేమో. అటు నుంచి వస్తున్నారు. అటు ఆపుతున్నారు. వెళ్ళమంటారా? అటు నుంచి వస్తారు. ఇంటికాంచి వస్తున్నారు. సీఎం గారు వెళ్తారా? అదే సంగతి. సీఎం గారు వెళ్తారు. దాని గురించి అది ట్రాఫిక్ ఆగింది. విజయవాడ నుంచి వచ్చి వెళ్ళిపోతున్నాయిలే. ఇటు వెళ్ళే బళ్ళు ఆపుతున్నారు. ఆగినాయి లైన్ కార్లు అన్నీ. ఎక్కువసేపు ఆపర్లే, పంపించేస్తారు ఎంపటిని. అంత సేటుకి ఆపట్లా. ఇప్పుడు ఎంపటినే పంపించేస్తున్నారు. చంద్రబాబు అన్న అసలు పనులకి వెళ్ళేవాళ్ళు కదా, ఇబ్బంది పడతారు వాళ్ళు వెళ్ళిపోని అని చెప్పేసి